అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ నాని వ్లాగ్స్. సో ఆల్రెడీ thumbnail చూసారు కదా. సో ఫుల్ వీడియో చూస్తే మీకు కనుక మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది వాట్ ఈస్ వాట్ తెలుస్తుంది. ఒకసారి చూడండి. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 12 అయిపోయింది. సో ప్రిన్సీని అయితే నార్మల్గానే రెడీ చేశాను, సింపుల్గా డ్రెస్ వేసి. సో షూట్కి సంబంధించినవన్నీ అక్కడ రెడీ చేస్తాను అనమాట. సో టైం అయితే 12 అయిపోయింది. మేము 11కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 12 అయితే అయిపోయింది, ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా వెంటనే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. లగేజ్, ఫుడ్ అని ప్రిన్సీకి సంబంధించినవన్నీ ప్యాక్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళాక రెడీ చేసే వీడియోస్ కూడా నేను అప్డేట్ అని చేస్తూ ఉంటాను. ఏంటి మా వాచ్ కావాలంట, మా ప్రిన్సీ వాచ్ పెట్టుకుందంట, చూపిస్తానంటుంది, వీడియో పెట్టమంటుంది. సో అలా రెడీ అయ్యి మేమిద్దరం కూర్చొని ఇంకా చూస్తున్నాం. ఏంటంటే ప్రిన్స్ వాళ్ళ డాడీ అయితే మాతో రావట్లా. మాతో అంటే ఆ రోజు అసలు రాలేదు, ఆఫీస్కి వెళ్ళారు ఆయన కుదరక. సో ప్రిన్సీ, నేను ఇంకా పండు, ప్రిన్సీ వాళ్ళ బాబాయ్, మా మధ్య గారు మేము కలిసి వెళ్ళామన్నమాట. సో ఇంకా ప్రిన్స్ వాళ్ళ డాడీ అయితే రాలేదు, కానీ చాలా మిస్ అయ్యాము. వస్తే బాగుండు అనిపించింది నాకు చాలా టైమ్స్. ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట పండుగ కోసం. సో నేను కూడా అలా సింపుల్గా డ్రెస్ వేసుకున్నాను, ఎందుకంటే వెళ్ళేది బైక్ మీద కదా. సో శారీస్తో పిక్స్ తీద్దాం అనుకున్నా, బట్ అక్కడ ఛాన్స్ ఉండదని చెప్పి ప్రిన్సీకి కదా షూట్ అని చెప్పి ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా మేమైతే బందర్ బీచ్కి అయితే వెళ్ళాము. దాని ఫ్రంట్ లొకేషన్ ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్ళి పిక్స్ తీస్తున్నాము. ఇంకా అన్నయ్య అయితే రాలేదు, ఫోటోగ్రాఫరు. సో అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోగా ప్రిన్సీని కొంచెం టచ్అప్ అయ్యి చేసి ఇంకా పండు అయితే మా ఇంట్లో కెమెరా అయితే తీస్తున్నాడు అనమాట ఫొటోస్. ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో ఉన్నానా ఎక్కడున్నానని మర్చిపోయాను ఇంకా ప్రిన్సీని రెడీ చేయడంలోను. ఆల్మోస్ట్ మా ఇంట్లో సామాన్లన్నీ నేను తీసుకెళ్ళిపోయాను ప్రిన్సీ కోసం, లైక్ తనకు కావాల్సినవన్నీ. ఇంకా ప్రిన్సీకి వెళ్ళిన వెంటనే కొంచెం ఫుడ్ పెట్టాను, కొంచెం పర్లా బాగానే సపోర్ట్ చేసింది. లేకపోతే మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ ఏడుస్తుందని చెప్పి ఇంకా నేనైతే తనకి వెళ్ళంగానే ఇంకా ఫుడ్ పెట్టేసాను. ఈలోగా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చి స్టిల్స్ తీస్తుంటే ఇంకొంచెం నేను కూడా రెడీ అయ్యాను అనమాట. మరి ఏదో ఒక స్టిల్ మనం కూడా తెక్కుండా ఎలా వస్తాం షూట్ కంటే వెళ్తే. ఎవరి షూట్ అయినా మనం వెళ్ళామంటే కంపల్సరీ ఒక పిక్ అన్న తీద్దాం కదా. సో నేను కూడా కొంచెం అలా రెడీ అయ్యాను అనమాట. సో ఇంకా ప్రిన్స్ అయితే స్టిల్స్ అసలు నేను అస్సలు అనుకోలే అంత బాగా సపోర్ట్ చేస్తుందని, చాలా బాగా కోఆపరేట్ చేసింది. సో డ్రెస్ అయితే చేంజ్ చేసాం. సో ఫ్రంట్కి అయితే వెళ్తున్నాం అనమాట, ప్రిన్సీని ఇంకొక స్టిల్ తీద్దామని. చెప్పు, అక్కడ కూర్చుని అంటావా? సో ఇంకా అక్కడ స్టిల్స్ అయిపోయినాయి. అనమాట స్టిల్స్ తీసింది. యాక్చువల్గా ఏంటంటే ప్రిన్సీ ఫస్ట్ బర్త్డేకి కూడా మేము ఆయన్నతోనే తీయించాము. ఆల్బమ్ అనేది ఆయన్నతోనే చేయించాము. వర్క్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడే 2 షూట్లు అయితే అయినాయి అనమాట ప్రిన్స్కి. సో ఏంటంటే ఒకటి పట్టు పరికిణి మీద, ఒకటి జస్ట్ వెస్ట్రన్ వేర్లో ఒకటి. ఇప్పుడైతే ఆ బ్రదర్ అన్నారు ఇంకా మెయిన్ రోడ్ మీద అయితే తీస్తే బాగుంటుంది అన్నారు. సో అక్కడికైతే వెళ్తున్నాం. వాళ్ళేమో కానీ నాకైతే ఆవేశం వచ్చేస్తుంది అన్నమాట. సో ఇదిగోండి, మరి మా అమ్మాయి ఎలా కోఆపరేట్ చేస్తుందో ఇంకా ప్రిన్సీ ఇక్కడైతే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఒక చిన్న క్లిప్ వీడియో అనేది తీయించాము. నిజంగా ఒక 4 టేక్స్ అన్న తీయించుంటాము. ఆ 4 టేక్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది. నువ్వు వచ్చావా ప్రిన్సీ వచ్చిందా బండు? ఊరికే అలా ఏడిపిస్తున్నాం మా మధ్య గారిని. సో పండు దిగాడు, అలా డైలాగ్ వేసాను, నేను కూడా దిగాను అనమాట లాస్ట్లో. ఇంకా ఊరికి ఎవరు ఉంటామండి స్టిల్స్ కానీ చెప్పి వెళ్తే. సో ప్రిన్సీకి అయితే ఇంకా డ్రెస్ చేంజ్. ప్రిన్సీ బాబాయ్ దిగుతున్నాడంటే స్టిల్స్. సో అలా అయితే ఆ ప్లేస్లో అయితే స్టిల్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఇంకా బీచ్లోకి వెళ్తున్నాము. సో డ్రెస్ అనేది అన్నయ్య అన్నాడు, ఫ్రాక్ అయితే బాగుంది, బీచ్లో లొకేషన్కి బాగుంటుంది, ఒకసారి అక్కడ కూడా ఒక 2 పిక్స్ తీద్దామని చెప్పని అన్నారు. సో ఇంకా దారిలో వెళ్తున్నాం అనమాట. నిజానికి ఆ టైంకి వెళ్ళడం నేను అదే ఫస్ట్ టైం. మేబీ ఒక 4 అయిపోయి ఉంటుంది అక్కడే. ఆ టైంకి వెళ్ళాము. ఇంకా ఇది బందర్ బీచ్కి వెళ్ళే దారిలో అనమాట. సో ఇది లైట్ హౌస్. మీలో ఎంతమంది ఈ ప్లేస్కి వచ్చారో కామెంట్ చేయండి. అండ్ నేను కూడా చాలా వీడియోలోనే చూసాను యూట్యూబ్లో, చాలామంది ఇక్కడికి వచ్చారు బందర్ బీచ్కి, ఆ లైట్ హౌస్లో
అక్కడ దగ్గర వీడియోస్ అయ్యి చేశారు. నేను చాలా చూసాను. సో, నాకైతే చాలా అనిపించింది. ఇంకా ఫుల్‌గా వీడియో తీద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందని కాల్ వచ్చింది. ఇంకా అతనితో మాట్లాడడం సరిపోయింది. ఈలోగా ఇంకా బీచ్‌కైతే వచ్చేసామనమాట. సో, ఇది ఫైనల్‌గా ఇదిగోండి బందర్ బీచ్ ఇదే. లాస్ట్ టైం మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు మేము అక్కడ సీరియల్ సెలబ్రిటీస్‌ని ఒకళ్ళని కలిసాము. సెల్ఫీ కూడా దిగాము. చాలా అనిపించింది. అండ్ మేమొచ్చి ఒక 1 ఇయర్ పైనే అయిపోయింది ఇక్కడికొచ్చి. సో, ఇదే రావడం మళ్ళా 1 ఇయర్ తర్వాత. సో, నాకైతే మా హస్బెండే గుర్తొచ్చారు. ఇంకా ఈ బీచ్‌లో మేమిద్దరం అలా ఆహ్, చాలా మెమరబుల్స్ ఉన్నాయన్నమాట మాకు ఆఫ్టర్ మ్యారేజ్. చాలా అనిపించింది నాకు. మా హస్బెండ్ ఫస్ట్ బర్త్‌డేకి కూడా మేము ఇక్కడే చేసాము. సో, నాకు అవన్నీ గుర్తొచ్చినాయి ఇంకా. సో, ఫైనల్‌గా ఇదిగో ఆ సన్‌సెట్ కోసం చూస్తున్నామనమాట పిక్స్ కోసం వస్తాయని చెప్పి. ఇంకా ప్రిన్సీ అయితే ఒక 2 స్టిల్స్ బానే ఇచ్చింది గానీ, ఇంకా వాటర్ వేవ్స్ చూసి చాలా భయపడిపోయింది. మేము అక్కడికే క్రౌడ్ ఏం లేకుండానే, ఎవ్వరు లేకుండానే ఉన్న ప్లేస్‌లోకైతే తీసుకెళ్ళాము. ఫస్ట్ బానే ఉంది. ఇంకా అలలు అవి చూసి ఇంకా బెదిరిపోయిందనమాట ప్రిన్సీ. అసలు కోఆపరేట్ చేయలేదు. ఒక స్టిల్‌కైతే ఒక డ్రెస్‌లో అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. నేను ఎంత ఎక్స్‌పెక్ట్ చేశానో ఇంకా ఇస్తదేమో స్టిల్స్ అని చెప్పి. ఫైనల్‌గా ఇంకా బందర్ బీచ్‌కి బాయ్ చెప్పేసి ఇంకా ప్యాకప్ అయ్యి వెళ్ళిపోతున్నామనమాట. సో, ఇంకా దారిలో ఇంకా మళ్ళీ తీశాను. ఎందుకంటే ఎళ్ళినప్పుడు తీయలేదు కదా! ఆర్డర్ అబ్బాయితో మాట్లాడడం వల్ల. సో, ఇంకా కొంచెం చిన్న క్లిప్ అయితే తీద్దామని చెప్పి తీశాను. నిజంగా నేచర్ ఎంత బాగుందంటే ఆ పైన క్లైమేట్‌కి నిజంగా నేచర్‌కి చాలా చాలా బావుంది. నేచర్ లవర్స్ ఎవ్వరన్నా పక్కా నచ్చుతుంది. ఇక్కడ చూడండి బీచ్ ఒకటే అందం అనుకుంటాం మనం. దాన్ని దాని దారంతా చాలా బావుంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, పక్కన ఒక ఫాస్ట్ ఫుడ్‌ది ఒకటుంటే ఆగామనమాట. ఇంకా ఏం తినలేదని చెప్పి. ప్రిన్సీ నేను కొంచెం తిన్నాము. ఇంకా నూడిల్స్. ఇంకా ఈ రూట్ అయితే మాకు చాలా స్పెషల్ నాకైతే. ఎందుకంటే మ్యారేజ్ అయిన కొత్తలో బీచ్‌కొచ్చామని చెప్పాం కదా! సో, ఇవైతే తీసుకున్నాం ఇంకా దారిలో వెళ్తుండగా. ఆ రోడ్డయితే నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మా హస్బెండ్ నేను ఫస్ట్ టైమ్ డ్రైవ్ చేశాను మా హస్బెండ్‌ని ఎక్కించుకొని స్కూటీ. నాకవన్నీ గుర్తొచ్చినాయి. ఇంకా నైట్ అయిపోయిందింకా. చూడండి బందర్ నైటు చాలా బావుంది. నిజంగా నేను ఇంత బావుంటదని అనుకోలా. చాలా బావుంది. బయట క్లైమేట్‌కి నాకెందుకో అనిపించింది. బట్ మా హస్బెండ్ ఉంటే ఇంకా బావుండనిపించింది. సో, ఇంకా అలా బందర్‌లో చిన్న షాపింగ్ ఉంటే ఎళ్లి షాపింగ్ చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్‌ని, అన్నయ్యని కలిసి వాళ్ళ ఇంటికెళ్ళి కాసేపు ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. నేను దూరం నుంచి చూసి ఆ పొగని మంచనుకున్నాను. బట్ దగ్గరికెళ్ళి చూస్తే అది మంట అనమాట. సో, భలే అనిపించింది. మీకు బందర్‌లో ఈ ప్లేస్‌ని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఈ ప్లేస్ చూసారో కామెంట్ చేయండి నాకు. ఈ ప్లేస్ పేరేంటో ఒకసారి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. సో, ఇంకా అలా చూసుకుంటూ బందర్ మొత్తం చూసి ఇంకా బందర్ వచ్చాక బందర్ స్పెషల్ ఏంటి? బాదం పాలు కదా! ఆ బాదం పాలు కూడా ఒక రౌండ్ ఏసి వచ్చామనమాట. సో, నేనైతే బాదం పాలైతే తాగలా. ఫస్ట్ ఏంటంటే మా మరిది గారు అడ్రస్ మర్చిపోయి దానికి ఆపోజిట్‌లో తీసుకెళ్లారు. పండు ఇది కాదు అటు సైడ్ అంటే ఇంకా అటు సైడ్ ఎళ్ళామనమాట. సో, అలా ఎళ్లి ఇంకా బందర్ పాలైతే తీసుకొని ప్రిన్సీని, పండు తాగారు. ఇంకా మా హస్బెండ్‌కి బందర్ హల్వా అంటే ఇష్టం. బట్ తీసుకెళ్దాం అనుకున్నాం. దాని అడ్రస్ తెలియక ఇంకా తీసుకెళ్ళలేదు. ఇంకా బందర్‌కి ఎళ్ళాం కదా! ఇంకా బాదం పాలన్నా తీసుకెళ్దాంలే అని చెప్పి ఇంకా పండు బాదం పాలు తీసుకొని ఇంకా ఇంటికైతే ప్యాక్ చేయించాడు. ఇంకా మా హస్బెండ్ కూడా ఎప్పుడన్నా విజిట్స్ పని మీద బందర్ వెళ్తే మాకు కంపల్సరీ బాదం పాలైతే తీసుకొస్తారనమాట. అండ్ మా హస్బెండ్‌కేమో ఇది హల్వా అంటే ఇష్టం. సో, ఇక్కడ తాగిపిస్తున్నాడు. కానీ ఇక్కడ చాలా ఫేమస్ అనుకుంటా. నాకంతగా తెలీదు గానీ యూట్యూబ్‌లో చూడడమే గానీ, బయట వెదర్ ఎలా ఉన్నా సరే అసలు ఖాళీ లేదు. లోపలే కూర్చోడానికి కూడా. ఇంకా సో, చెప్పాను కదా! ఇంటికి పార్సెల్ తీసుకెళ్తున్నామని చెప్పి. సో, జనమైతే చాలా క్రౌడ్‌గా ఉంది. ఇంకా అలా మొత్తం ఇంకా షాపింగ్‌లు అయన్నీ చూసుకుంటూ దారిలో చూసాను ప్రిన్సీకి ఏదైనా కొందామని. ఇంకా ఆల్రెడీ షాపింగ్ అయితే చేసాం కదా! ఇంకెందుకులే అని చెప్పి చేయలేదు. బయట చల్లగా ఉంది కాబట్టి ఇంకా ప్రిన్సీతో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ స్టార్ట్ అయిన మేము
నియర్లీ గుడివాడ వచ్చే వరకు మేము ఇంకా ఎక్కడ ఆగలేదన్నమాట. ఇంకా అలా వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ 9:30, 10 అయ్యిందనమాట. సో ఇదే ప్రిన్సీ సెకండ్ బర్త్డే ఫోటోషూట్ వ్లాగ్. సో నెక్స్ట్ బర్త్డే వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అండ్ మీలో చాలామంది తెలియదు కదా, ప్రిన్సీ సెకండ్ బర్త్డే వస్తుంది 25th Jan సాటర్డే వచ్చింది. సో మీరు అందరూ బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.